మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కోటి మందిని కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం శనివారం ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించింది. కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మహిళా సాధికారతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి దశలో మండల మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో వారి ద్వారా 150 బస్సులు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందించనున్నారు. తదుపరి దశలో మరో 450 బస్సులు చేర్చుతూ మొత్తం 600 మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని శనివారం సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విధంగా మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చారు. దీనిలో వీరిని భాగస్వాములను చేశారు. దీని ద్వారా బస్సు ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని, మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందని మంత్రి పొన్నమన్నారు. మహిళా సమైక్య సంఘాల చేత బస్సులను కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులతో పలుమార్లు చర్చించారు పొన్నం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాలలో ప్రతి మండలానికి ఒక మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు శనివారం ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి.